ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మధ్య గ్యాప్ పెరిగిందా? ఫ్రెండ్షిప్ కు బ్రేక్ పడిందనే ప్రచారంలోని వాస్తవం ఎంత? పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు అర్జున్ కు విషెస్ చెప్పిన రవి తన స్నేహితుడు అరెస్టుపై స్పందించకపోవడానికి కారణాలేంటి? శిల్పా రవి ఎక్కడ పుష్ప అంటూ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ ను ఏ కోణంలో చూడాలి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్స్. పుష్ప 2 మూవీ రిలీజ్ కు ముందుగా తన స్నేహితుడికి రవి విషెస్ చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కానీ అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చిన పరిణామాలపై స్పందించలేదు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కోసం ఈ నెల 4న హైదరాబాద్ సంధ్యా థియేటర్కు వచ్చిన తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఘటనలో గాయపడిన మృతురాలి కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి అల్లు అర్జునే కారణమని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా టీడీపీ, వైసీపీ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, నేతలు స్పందించారు. కానీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాత్రం రియాక్ట్ అవ్వలేదు. కనీసం ట్విట్టర్లోనూ పోస్ట్ పెట్టలేదు. అయితే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి సతీమణి అల్లు అర్జున్ కలిసినట్లు సమాచారం. ఐకాన్ స్టార్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి హీరో జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత ఎందుకు పరామర్శించలేదన్నదే క్వశ్చన్. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిని అల్లు అర్జున్ పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో శిల్పా రవి కోసం నంద్యాల వచ్చిన అల్లు అర్జున్ పై పోలీసులు కేసు పెట్టారు. శిల్పా రవి తరపున భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ సీరియస్ అవడంతో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కాదని హీరో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ శిల్పా రవి కోసం ఎన్నికల క్యాంపెయిన్ చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేయడంతో ఊరట లభించింది. అప్పట్లో తన ఫ్రెండ్ శిల్పా రవి ఎన్నికల్లో గెలవాలని హీరో కోరుకున్నారు. కానీ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ను మాజీ ఎమ్మెల్యే పరామర్శించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్నేహం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవి ఇంటికి వెళ్లినప్పటి నుంచి అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరిగింది. అయితే అరెస్టు తర్వాత మెగా ఫ్యామిలీ బన్నీకి బాసటగా నిలిచింది. అయితే శిల్పా రవి దీనిని జీర్ణించుకోలేక అల్లు అర్జున్ కు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 మూవీ రిలీజ్ కు ముందు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ కు విషెస్ చెప్పారు. దీనిపై స్పందించిన ఐకాన్ స్టార్ తన మిత్రుడికి థ్యాంక్స్ చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాలలో అల్లు అర్జున్ చేసిన ఎన్నికల ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని ట్వీట్ చేయడాన్ని గమనించాలి. ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించిన విధంగానే ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేస్తారని ఆశిస్తున్నామన్న అంశాన్ని ప్రస్తావించారు. అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చిన సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందన్న వాదాన్ని వినిపించారు. ఇప్పుడు కూడా నంద్యాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఆ సెంటిమెంటే కలిసొస్తుందంటూ మూవీ విడుదలకు ముందు టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ వైరల్ అయింది. పుష్ప 2 మూవీ పాన్ ఇండియా లెవెల్లో విజయవంతం కావాలంటూ శబరి చేసిన సెటారికల్ ట్వీట్ అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలకు ముందు ట్విట్టర్ వేదికగా స్పందించిన శిల్పా రవి అల్లు అర్జున్ అరెస్టుపై రియాక్ట్ అవ్వకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి వ్యవహార శైలి పుష్ప హీరోకు అర్థం కావటం లేదట. మరోవైపు శిల్పా రవి ఎక్కడా పుష్ప అంటూ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. జైలుకు వెళ్లి వచ్చిన బాధలో ఉన్న పుష్పరాజ్ కు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి వ్యవహారం కంట్లో నలుసుగా మారిందట. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ పై వైసీపీ నేత రవి స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.